అత్రసాలు, అరెసలు, కజ్జాయ, అత్రసం అంటారు. దీనికి నేను బియ్యము, బెల్లము రెండే యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ 1/2 kg సేలం బియ్యం తీసుకున్నాను. దానికి గ్లాసుతో కొలత పెడితే 1.5 గ్లాస్ బియ్యం అయింది. దానికి 1 గ్లాస్ ఆఫ్ పొడి బెల్లం తీసుకోవాలి. రాత్రి బియ్యం నానబెట్టుకోవాలి. తెల్లారి గుడ్డ పైన ఆర్చి కొంచెం తడిగా ఉన్నట్ట దాన్ని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి నెక్స్ట్ స్టెప్ బెల్లం తీసుకొని అదో గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసి కరగబెట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ అయిన బెల్లం పాకాన్ని మళ్ళీ గిన్నెలో వేసి దాన్ని ఉడకపెట్టాలి. అంటిల్ ఎంతవరకు అంటే అది గౌరమ్మ పాకం వచ్చేంత వరకు దాన్ని మనము ఉడికించాలని. గౌరమ్మ పాకం వచ్చినాక కొంచెం కొంచెం బియ్యం పిండి వేసి దాన్ని కలుపుతూ ఉండాలి. అది కొంచెం జారుడు పిండి వచ్చేంత వరకు వేసి కలపాలి. మనం పిండి తాగితే అది చేయికి అంటుకోకూడదు. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి దాన్ని మూత పెట్టాలి కాసేపు. అత్తిరసాల పిండి రెడీ అయిందండి. కాసేపు అయ్యాక అత్తిరసాలు తట్టుకోవడం చేసుకోవడమే. మరి తట్టేటప్పుడు కొందరు గసాలు వేస్తారు, కొందరు తెల్ల నువ్వులు వేస్తారు. ఏదైనా కానీ కొంచెం నీళ్ళతో పెట్టి దాన్ని అద్ది మళ్ళీ అత్తిరస పైన తట్టి వేసేది మంచిది. తెల్ల నువ్వులు పేలే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ స్టెప్స్ అందరికీ ఈజీ అయింది అనుకుంటాను. అత్తిరసాలు చేసేది ఫుల్ వీడియో ఉందండి. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేయండి. అందరికీ కేదారేశ్వరి వ్రత నోములు మరియు దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి టు ఆల్.